వివాహము, పొంతనలు, ఈ పొంతనలు అనే విషయం కాబోయేటటువంటి జంటకి జన్మ నక్షత్రము, జన్మ లగ్నము, అవి వివరాలు తీసుకుని వాటి నుంచి చూడడం జరుగుతుంది. సహజంగా అది చూసేటప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రాలకి, అమ్మాయి అబ్బాయి జన్మ నక్షత్రాలకి, ముఖ్యంగా వధువు నక్షత్రం దగ్గర నుంచే వధు వర గుణమేళ చక్రం అని మనకి అన్ని పంచాంగాల వివరాలు ఉంటాయి. వీటిని ఎలా తెలుసుకోవాలి, అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి చూసుకొని అమ్మాయి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం నుంచి ఏ నక్షత్రాలు పనికొస్తాయి పెళ్ళికి, ఏవైతే చూడనక్కర్లేదు. ఇప్పుడు 27 నక్షత్రాలు వెతకడం అనవసరం. మనమే తల్లిదండ్రులు ఆ సమాచారం, అబ్బాయి అయితే అమ్మాయి సమాచారం, అమ్మాయి అయితే అబ్బాయి సమాచారం తీసుకుని అమ్మాయి నక్షత్రం దగ్గర నుంచి చూసుకొని ఈ నక్షత్రాలు పనిచేస్తాయి, ఈ నక్షత్రాలు పనిచేయవు అని. అదే కాకుండా అబ్బాయి లగ్నానికి కానీ అమ్మాయి లగ్నానికి కానీ 8వ లగ్నం నుంచి లెక్క పెట్టడం. అంత మనకి 12 రాసులు 12 లగ్నాలుగా ఉంటాయి. తన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అవుతూ శత్రు లగ్నం పనికిరాదు అనే విషయాన్ని మీకు ప్రస్తావన చేసి రోజుకి ఒక నక్షత్రానికి సంబంధించిన వరకు పనికొచ్చే నక్షత్రాలు, పనికిరాని నక్షత్రాల లిస్టు చెప్పడం జరుగుతుంది. అది మీరు తెలుసుకుని వివాహం చేసుకోదలుచుకున్నటువంటి యువకులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ సమాచారాన్ని ఫాలో అయ్యి మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిది 12 రాశుల్లో మేష రాశి, 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం. ఈ 12 లగ్నాల్లో ఏ లగ్నమైనా మేషాది ద్వాదశ రాశులైన మేన లగ్నం వరకు ఉండే రాశి లగ్నాల్లో మేషం వాళ్ళకి, మేషం లగ్నం అయితే కన్యా లగ్నంలో పుట్టినటువంటి అమ్మాయి పనికిరాదు. అలాగే వృషభంలో లగ్నం అయితే వృశ్చికం 7వ రాశి అవుతూ అష్టమ లగ్నం ధనస్సు అవుతుంది. వృషభ లగ్నం అయితే వృషభ లగ్నం వాళ్ళకి అష్టమ లగ్నం ధనస్సు బైరన్. మరి 6వ లగ్నం తుల అయినప్పటికీ కూడా అష్టాష్టకాల్లో రాశ్యాధిపతి యొక్క శత్రువు లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం 8వ లగ్నం అయితే అది పనిచేయదు. ఇది తెలుసుకోవాలి. ప్రస్తుతం మేషరాశి మేష లగ్నం వాళ్ళకి కన్యా లగ్నంలో పుట్టిన అమ్మాయి పనికిరాదు.